ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి పుస్తక పఠనం తరువాయి భాగం అండి. చిత్రావతి నదీ తీరానికి ఒకసారి స్వామితో కలిసి వెళ్ళినప్పుడు స్వామి మాకు షిరిడీ సాయిబాబా వారి జీవిత విశేషాలను గురించి చెప్పారు. పత్రి గ్రామంలో గంగా పవాజ్యుడు, దేవగిరి అమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. అది వారికి గొప్ప కొరతగా ఉండేది. చాలా చింతపడేవారు. ఒకసారి ఒక వృద్ధ సన్యాసి వారి ఇంటికి భిక్షకు వచ్చాడు. భర్త ఊళ్ళో లేడు. ఇంట్లో ఉన్న ఆహారం ఏదో దేవగిరి అమ్మ భక్తి శ్రద్ధలతో అతనికి పెట్టి అతిథి సత్కారం చేసింది. అది వానాకాలం. హోరున వాన కురుస్తోంది. ఆ వృద్ధ సన్యాసికి విశ్రమించేందుకు ఒక గది చూపించింది ఆ ఇల్లాలు. కొంతసేపటికి ఆ సన్యాసి తనకు కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయని, ఒత్తేందుకు ఒక స్త్రీ కావాలని అడిగాడు. ఆ మాట విన్న దేవగిరి అమ్మకి గుండె పగిలినట్లయింది. ఎవరినైనా పిలుచుకొని వద్దామని పాపం ఆ వానలోనే బయటికి వెళ్ళి విచారిస్తే సంతకు పోయిన జనం ఇంకా ఇళ్లకు తిరిగి రాలేదని తెలిసింది. ఏం చేయాలో తోచక ఇంటికి తిరిగి వచ్చి తమ ఇల్లు వేలిపోయిన పార్వతీదేవి విగ్రహం ముందు నిలబడి బోరున ఏడ్చేసింది. తనను ఆ సంకటం నుండి గట్టెక్కించవలసిందని ప్రార్థించింది. సరిగ్గా అదే సమయానికి వాకిలి ఎవరో తట్టిన శబ్దమైంది. తెరిచి చూస్తే అపరిచితురాలైన ఒక స్త్రీ నిలబడి ఉంది. అమ్మా, మీకు నా అవసరం ఉందని తెలిసి వచ్చాను. ఏం చేయాలో చెప్పండి, చేస్తాను అంది. దేవగిరి అమ్మకి చాలా సంతోషమైంది. పార్వతీదేవియే తన మొరవిని సహాయార్థం ఆమెను పంపించిందని భావించి మనసా దేవునికి నమస్కరించింది. సన్యాసికి కాళ్ళు ఒత్తాలని చెప్పి అతడున్న చోటికి ఆ స్త్రీని పంపించింది. తెల్లారింది. దేవగిరి అమ్మ సన్యాసి ఉన్న గది తలుపు తట్టింది. తలుపులు తెరుచుకున్నాయి. లోపల శివపార్వతులు దర్శనమిచ్చారు. దేవగిరి అమ్మ ఆశ్చర్యానందాలతో ఉప్పొంగిపోయింది. ఆది దంపతుల పాదాలకు ప్రణమిల్లింది. గడిచిన రాత్రి ఆ స్త్రీ గదిలోనికి పోతూనే పార్వతీదేవిగా మారిపోయింది. ఆ వృద్ధ సన్యాసి పరమశివునిగా మారిపోయాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. ఆ పేద దంపతులకు మేలు చేసి పోవాలని నిశ్చయించుకున్నారు. నీకు ఏమి వరం కావాలో కోరుకో అని ప్రేమతో లాలనగా అడిగారు. ఆమె సవినయంగా చేతులు జోడించి తమకు సంతానం కావాలని కోరింది. ఒక కొడుకు బిడ్డ కలుగుతారని పార్వతీ పరమేశ్వరులు వరం ఇచ్చారు. 3వ గర్భంలో తానే కొడుకై జన్మిస్తానని చెప్పి శివుడు అనుగ్రహించాడు. పార్వతీ పరమేశ్వరులు ఆమెను ఆశీర్వదించి అదృశ్యులైపోయారు. భర్త ఇంటికి రాగానే దేవగిరి అమ్మ పట్టరాని సంతోషంతో జరిగినదంతా వివరంగా చెప్పింది. అతడు నమ్మలేదు. దేవుడేమిటి, నీకు ప్రత్యక్షమవడమేంటి అని సందేహించాడు. కొంతకాలానికి దేవగిరి అమ్మ గర్భం ధరించింది. అప్పుడు గంగాభవార్డినికి భార్య చెప్పిన మాట పైన నమ్మకం కలిగింది. తనకు శివదర్శనం కాకపోయిందే అని చాలా బాధపడ్డాడు. ఒక కుమారుడు, ఒక కుమార్తె కలిగారు. భార్య 3వసారి గర్భిణిగా ఉన్నప్పుడు అతనిలో వైరాగ్యం తీవ్రం కాసాగింది. ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే నిండి చూలాలైన అతని భార్య కూడా అతనిని అనుసరించింది. ఒక్కసారైనా వెనుకకు తిరిగి చూడకుండా అతడు మున్ముందుకు సాగిపోయాడు. గర్భభారంతో నడవలేక పతిని అనుసరిస్తున్న దేవగిరి అమ్మకు దారిలోనే ప్రసవ వేదన ప్రారంభమైంది. అప్పుడింక నడవలేక అలసలతో ఒక చెట్టు కింద పడుకున్నది. ప్రసవమై ఒక మగబిడ్డ జన్మించాడు. భర్తను విడిచి తానుండలేనని నిర్ధారణ చేసుకుని దేవగిరి అమ్మ ఆ శిశువును అక్కడే విడిచిపెట్టి భర్త వెంట వెళ్ళిపోయింది. ఎంత అవివేకం! ఎవరి కోసం తపస్సు చేశారో ఆ దేవుడే తమకు కొడుకై పుట్టినా అతన్ని పోషించి పెంచి లాలించి సంతోషపడే భాగ్యాన్ని వారు పొందలేదు. శివస్వరూపుడైన ఆ బాలుడే పెరిగి పెద్దవాడై షిరిడీ సాయిబాబాగా విశ్వవిఖ్యాతి చెందాడు. అదే దారిలో వస్తున్న బాటసారి ఒకడు ఆ శిశువును చూచి భగవంతుడే తనకు అనుగ్రహించాడని సంతోషంతో ఎత్తుకుని వెళ్ళి తన భార్య చేతికిచ్చాడు. సంతానం లేని ఆ దంపతులు ఎంతో ప్రేమతో ఆ శిశువును సాకారు. కొంతకాలానికి భర్త మరణించాడు. భార్యయే ఆ శిశువును కష్టపడి పెంచసాగింది. ఒక రోజున తోడి బాలులతో గోళీలాడుతూ ఆ బాలుడు గోళీలన్నీ గెలుచుకున్నాడు.
ఒక పిల్లవాడు తమ పూజ గదిలోని సాలగ్రామాన్ని తీసుకుని వచ్చి దానితో ఆడుతూ ఉంటే ఆ బాలుడు దానిని కూడా గెలుచుకుని నోట్లో వేసుకొని మింగేశాడు. అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళంతా వచ్చి అతన్ని కొట్టి గొడవ చేసి తల్లి దగ్గరకు లాక్కొని వెళ్ళారు. వాళ్ళు చెప్పిందంతా విని తల్లి ఏది నోరు తెరు అని గద్దించింది. ఆ బాలుడు నోరు తెరిచాడు. ఆ చిన్న నోటిలో ఆమెకు బ్రహ్మాండమంతా గోచరించింది. ఆశ్చర్యపోయింది. కానీ ఆ పిల్లవాడు ఆ ఊళ్ళో ఉండకూడదని ఆ ఊరి వారంతా బహిష్కరించారు. తల్లికి ఏం చేయాలో తోచలేదు. ఆ గ్రామానికి చేరువలోనే ఉన్న ఒక ఆశ్రమంలో అతన్ని చేర్చింది. వెంకూస సద్గురువు ఆ బాలుణ్ణి శిష్యునిగా స్వీకరించి ప్రేమతో పోషించాడు. అలా కొన్నేళ్లు గడిచాయి. ఆ బాలుడు యువకుడయ్యాడు. గురువు అనుమతితో ఆశ్రమాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు. యువకుడుగా ఉన్నప్పుడు షిరిడీ సాయిబాబా ఎవ్వరూ చూడలేదు. ఒకసారి శిష్యులతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఒక చోట నిలబడి, నేను ఇక్కడ కొంతకాలం సమాధిలో ఉంటాను. నేను చెప్పేదాకా సమాధిని తెరవవద్దు అని చెప్పారు. శిష్యులు నేలను త్రవ్వి సమాధిని సిద్ధం చేశారు. లోపల 4 మూలలలోనూ దీపాలు వెలిగించి పెట్టి ఆయన సమాధిలో ప్రవేశించిన తర్వాత మెడలో మల్లెమొగ్గల మాలను వేసి సమాధిని మూసివేశారు. కాలం గడిచే కొద్దీ శిష్యులకు చాలా చింత కలుగసాగింది. అయ్యో, చాలా కాలమైపోయింది. మన గురువుకు ఏమైందో ఏమో! ఆయన దగ్గర నుండి ఆదేశం ఏమీ రాలేదు. అయినా ఎంతకాలం ఇలాగా? తెరిచి చూద్దాం అనుకొని సమాధిని తెరిచారు. 4 మూలలలోనూ తాము వెలిగించి పెట్టిన ఆ దీపాలు అలా వెలుగుతూనే ఉన్నాయి. మెడలో వేసిన మాలలోని మల్లె మొగ్గలు అప్పుడప్పుడే వికసిస్తూ ఉన్నాయి. శిష్యులు ఆ మహిమకి ఆశ్చర్యపోయారు. అంతలో బాబా బాహ్య ప్రజ్ఞలోకి వచ్చి మెల్లగా కళ్ళు తెరిచారు. తాము చెప్పేదాకా సమాధిని తెరవకుండా ఉండవలసిందని తొందరపడి తెరిచివేశారని వారిని మందలించారు. శిష్యులతో కలిసి తమ ప్రయాణం కొనసాగించారు. చూశారా? సాక్షాత్తు భగవంతుడే తమ ఇంటిలో అవతరించిన ఆయనను లాలించి పాలించి పోషించి పెంచి పెద్ద చేసే పుణ్యానికి ఆ తల్లిదండ్రులు నోచుకోలేదు. వారికి ప్రాప్తి లేకపోయింది అని స్వామివారు చెప్పడం పూర్తి చేసి ఇసుకల నుండి విభూతి ఉండలు సృష్టించి భక్తులందరికీ పంచిపెట్టారు. అవి షిరిడీ నుండి వచ్చిన ఊదీ ప్రసాదం అని చెప్పారు. పాటలు పాడుకుంటూ స్వామిని అనుసరించి మందిరానికి పోయిన తర్వాత సిద్ధం చేసి ఉంచుకున్న పూలమాలలు స్వామి మెడలో వేసి నమస్కారం చేసుకున్నాం. అప్పుడే మల్లె ముగ్గలు విచ్చుకొని ఘుమఘుమలాడుతూ ఉన్నాయి. కొద్దిసేపు దేవుని ముందు కూర్చుని కొన్ని పాటలు పాడాము. స్వామి స్వయంగా హారతిచ్చి అందరికీ ప్రసాదం పంచారు. ఈ విధంగా షిరిడీ బాబా వారి అవతారమైన శ్రీ సత్యసాయితో కలిసి మిక్కిలి సన్నిహితంగా ఆ చిన్న మందిరంలో సహజీవనం చేసే మహద్భాగ్యం ఆనాటి భక్త కుటుంబాలకు కలిగింది. రాను రాను భక్తుల సంఖ్య పెరగడం చేత స్థలం చాలేది కాదు. భక్తులలో ఒకరు మందిరానికి ముందున్న స్థలంలో పెద్ద షెడ్డు వేయించారు. అక్కడ ఎన్నో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవ సమయాల్లో భక్తులు భోజనాలు చేస్తూ ఉంటే స్వామియే స్వయంగా అందరికీ ప్రేమతో తీపి పదార్థాలు వడ్డించేవారు. భక్తులు స్వామిని ఉయ్యాలలో కూర్చోబెట్టి పాటలు పాడుతూ ఊపేవారు. సుందర మందహాసంతో స్వామి ఉయ్యాలలూగుతున్న దృశ్యాన్ని కన్నులారా చూసి ఆనందించేవారం. నిజంగా అవి ఎంతో ఆనందదాయకమైన దినాలు. రోజులు ఎలా గడిచిపోతున్నాయో తెలిసేది కాదు. ఓం శ్రీ సాయిరాం. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. సమస్త లోకాః సుఖినో భవంతు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.